డైలీ టేస్ట్ ది డైలీ. శ్రీకాకుళం జిల్లాలోని ఆ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. గత ఎన్నికల్లోనూ అక్కడ టీడీపీ జెండానే ఎగిరింది. వైసీపీ ఏర్పాటు తర్వాత అక్కడ పాగా వేయాలని జగన్ భావించినా ఆ పార్టీలోని లుకలుకలు సైకిల్ పార్టీకి అడ్వాంటేజ్ గా మారుతున్నాయా? ఇప్పటి వరకు హ్యాట్రిక్ ఓటమిలు చవిచూసిన ఫ్యాన్స్ పార్టీ ఎందుకు గుణపాఠం నేర్చుకోవడం లేదు? ఆ నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ ఓటమికి సొంత పార్టీ నేతలే కారణమవుతున్నారా? శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు కాస్త డిఫరెంట్ గా ఉంటాయి. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత జిల్లాలో మెజార్టీ ప్రజలు సైకిల్ పార్టీ వెంటే నడుస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ జిల్లాలో కూటమి పార్టీలు తిరుగులేని విజయాలు సాధించాయి. అందుకే జిల్లాకు 2 మంత్రి పదవులు, ఓ కేంద్ర మంత్రి పదవి దక్కింది. ప్రస్తుతం జిల్లాకు పెద్ద దిక్కులా కింజరపు అచ్చెన్నాయుడు ఫ్యామిలీ వ్యవహరిస్తోంది. అటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సైతం జిల్లాకు అనేక అభివృద్ధి పనులు సాధించి పెడుతున్నారు. అయితే జిల్లాలో సైకిల్ పార్టీ స్పీడ్ కు బ్రేకులు వేయడంలో ఫ్యాన్ పార్టీ ఫెయిల్ అయిందన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఇచ్చాపురం నియోజకవర్గం విషయంలో వైసీపీ నేతలే పార్టీ ఓటమికి కారణమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయినప్పటికీ ఈ విషయంలో జగన్ కూడా పెద్దగా దృష్టి సారించడం లేదని సొంత పార్టీ నేతలే తెగ చర్చించుకుంటున్నారు. గత 4 దశాబ్దాల్లో ఇచ్చాపురం నియోజకవర్గంలో 9 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఒకసారి మాత్రమే టీడీపీ ఓడిపోగా మిగతా 8 సార్లు టీడీపీ అభ్యర్థులే విజయం సాధించారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగానే చెప్పుకుంటారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఇచ్చాపురంలో వైసీపీ పగడ్బందీ ప్రణాళిక లేక విఫలమవుతుందన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్, ఎమ్మెల్సీ నర్తు రామారావు, లేటెస్ట్ గా పిరియా విజయ సాయిరాజ్లు పోటీ చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ బెందాలం అశోక్ చేతిలో ఓడిపోయారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఇప్పటికీ 4 సమన్వయకర్తలను మార్చింది. అయినా ఫలితం లేకుండా పోయింది. దాంతో ఈసారి ప్లాన్ మార్చే ఆలోచనలో వైసీపీ హైకమాండ్ ఉందనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇచ్చాపురం విషయంలో ఇప్పుడు ఫ్యాన్ పార్టీ అధినేత జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇచ్చాపురం ఇన్ఛార్జ్ గా ఉన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయసాయిరాజ్ను సమన్వయకర్త బాధ్యతల నుంచి తప్పించే ఆలోచనలో ఉన్నారట. ఆయన స్థానంలో మరొక నేతకు ఇన్ఛార్జ్ పదవి ఇచ్చే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు, వర్గ విభేదాల నేపథ్యంలో సీనియర్ నేత సాడి శ్యాంప్రసాద్ రెడ్డికి బాధ్యతలు అప్పగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయం పట్ల ఎమ్మెల్సీ నర్తు రామారావు విభేదిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఇచ్చాపురం నియోజకవర్గంలో కవిటి, కంచిలి, సోంపేట, ఇచ్చాపురం మండలాలున్నాయి. ఈ ప్రాంతంలో కళింగ, యాదవ, రెడ్డి కులాలకు చెందిన నేతలు తమకు టికెట్ దక్కాలని ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటూ వర్గ విభేదాలకు తావిస్తున్నారు. వీరిలో ఎవరికి అభ్యర్థిత్వం ఖరారు అయినా వేరే వారు హ్యాండ్ ఇచ్చేస్తారనే టాక్ ఉంది. ఇక 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతటా వైసీపీ గాలి వీచింది. దాదాపు 151 స్థానాల్లో ఫ్యాన్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. కానీ ఇచ్చాపురంలో మాత్రం ఫ్యాన్ పార్టీ సత్తా చాటలేకపోయింది. అందుకే ఈసారి మరో ప్రయోగానికి జగన్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే కొత్త ముఖానికి అవకాశం ఇవ్వబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పుడైనా కొత్త ఇన్ఛార్జ్ కు నేతలు ఎంతవరకు సహకరిస్తారనేది హాట్ టాపిక్ అయింది. గతంలో ఇలాంటి మిస్టేక్లను వైసీపీ అధిష్టానం సరిచేయకపోవడం వల్లే 4 మండలాల్లో 3 గ్రూపులు, 6 వర్గాలు నడుస్తున్నాయట. సంఖ్యాపరంగా మొదటి వరుసలో ఉన్న ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ బలహీనతలు టీడీపీకి మరింత బలాన్నిచ్చిందన్న చర్చ జరుగుతోంది. ఎంతో మంది నియోజకవర్గానికి, జిల్లాకు, పార్లమెంట్ నియోజకవర్గానికి, రీజనల్ ప్రాంతానికి కోఆర్డినేటర్లను నియమిస్తున్న వైసీపీ చిన్న లాజిక్ మాత్రం మిస్ అవుతోందని రాజకీయ విశ్లేషకులే అభిప్రాయపడుతున్నారు. కొత్త ఇన్ఛార్జ్లు ప్రకటిస్తున్న వైసీపీ పాత అభ్యర్థులను సమన్వయం చేయకపోవడంతోనే ప్రతిసారి ఫెయిల్ అవుతుందని రిజల్ట్స్ పై పోస్ట్ మార్టం ఇస్తున్నారు. మొత్తం మీద ఇచ్చాపురం నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జ్ను మార్చబోతున్న ఫ్యాన్ పార్టీ ఈసారి ఎలా ముందుకు వెళ్తుందో వేచి చూడాల్సిందే.